రక్త సంబంధం కాదు, మనసులను కలిపే బంధం. కష్టాలలో చేయందించే తోడు, సంతోషాలని రెట్టింపు చేసి బాధలను సహం చేసే అనుబంధం. అలాంటి స్నేహబంధాన్ని గౌరవించడానికి ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ప్రత్యేక రోజే ఈ ఫ్రెండ్షిప్ డే. ఫ్రెండ్షిప్ డే ఆలోచన మొదటగా 1930లో అమెరికాలో ప్రారంభమైంది. ప్రముఖ గ్రీటింగ్ కార్డ్ సంస్థ వ్యవస్థాపకుడు జాయిస్ సి హాల్ స్నేహితులకు శుభాకాంక్షల కార్డులు పంపేందుకు ఒక ప్రత్యేక రోజును ఏర్పాటు చేయాలనే ఆలోచనను ముందుకు తెచ్చారు. ఆ తర్వాత ఆ ఆలోచన క్రమంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. అయితే స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకోవడానికి మరొక ఆసక్తికరమైన కథ కూడా ప్రచారంలో ఉంది. 1935లో అమెరికాలో ఒక వ్యక్తిని ఆగస్టు 1 శనివారం హత్య చేశారని, ఆ బాధని తట్టుకోలేని అతని స్నేహితుడు ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతారు. వారి స్నేహానికి గుర్తుగా ఆ రోజును స్నేహితుల దినోత్సవంగా పాటించడం ప్రారంభమైందని ఒక ప్రచారం ఉంది. అయితే దీనికి అధికారిక చారిత్రక ఆధారాలు లేవు. ఈ ఫ్రెండ్షిప్ డేకు అంతర్జాతీయ గుర్తింపు ఎలా వచ్చిందంటే, స్నేహం ద్వారా ప్రపంచ శాంతి, పరస్పర అవగాహన పెరుగుతుందని భావించిన ఐక్యరాజ్య సమితి 2011లో జూలై 30ను అంతర్జాతీయ స్నేహ దినోత్సవంగా ప్రకటించింది. అయినప్పటికీ భారత్తో పాటు అమెరికా, బంగ్లాదేశ్, నేపాల్, మలేషియా వంటి అనేక దేశాలు సాంప్రదాయంగా ఆగస్టు 1 శనివారాన్ని ఫ్రెండ్షిప్ డేగా జరుపుకుంటున్నారు. ఈ 2026 ఆగస్టు 2 ఆదివారం ఫ్రెండ్షిప్ డే సందర్భంగా భారత్లో స్నేహితులు ఒకరినొకరు కలుసుకొని ఈ రోజును ఆనందంగా జరుపుకోనున్నారు. ఫ్రెండ్షిప్ డే ఎలా జరుపుకుంటారంటే, స్నేహితులు ఒకరికొకరు ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టడం, బహుమతులు ఇవ్వడం, శుభాకాంక్షలు చెప్పుకోవడం, కలిసి భోజనం చేయడం, పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడం, సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు పంచుకోవడం, దూరంగా ఉన్న స్నేహితులకు ఫోన్ లేదా వీడియో కాల్ చేయడం ద్వారా ఈ రోజున ప్రత్యేకంగా జరుపుకుంటారు. పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం, స్నేహానికి సంబంధించిన ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత వేడుకలు నిర్వహించడం కూడా ఇప్పుడు సంప్రదాయంగా మారింది. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా చేతికి కట్టే రంగురంగుల బ్యాండ్ కేవలం దారం కాదు, అది నమ్మకం, ప్రేమ, గౌరవం, తోడ్పాటు, జీవితాంతం నిలిచే బంధానికి ప్రతీకగా భావిస్తారు. స్నేహం ఎందుకు గొప్పదంటే, కుటుంబాన్ని మనం ఎంచుకోలేం, కానీ స్నేహితులని మనమే ఎంచుకుంటాం కదా. జీవితంలో ప్రతి మలుపులో మనతో పాటు నడిచే వ్యక్తే నిజమైన స్నేహితుడు. విజయాన్ని చూసి చప్పట్లు కొట్టేవాడు మాత్రం కాదు, అపజయం వచ్చినప్పుడు భుజం తట్టి ధైర్యం చెప్పేవాడే నిజమైన మిత్రుడు. కాలం మారినా, టెక్నాలజీ పెరిగినా స్నేహం విలువ మాత్రం ఎప్పటికీ తగ్గదు. నిజమైన స్నేహితుడు జీవితానికి ఒక వరం. అందుకే ప్రతి ఏడాది వచ్చే ఫ్రెండ్షిప్ డే కేవలం ఒక వేడుక మాత్రం కాదు, మన జీవితంలో చిరస్థాయిగా నిలిచిపోయే స్నేహ బంధాలను గుర్తు చేసుకునే ఒక మధురమైన సందర్భం.